హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేందర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ నరేంద్ర వెజిటేబుల్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ అండ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే బీరలో వచ్చే ఇప్పుడు బీర కాయలు అనేది తయారవుతున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఈరోజు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, యాక్చువల్గా కాయ తీగలో ఇలా ఉండాలి. ఈ బీర ఉంది కదా, ఈ బీర కాయ ఈ కాయలా కానీ మరియు ఇలా కానీ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే ఈ పెండల్ సిస్టమ్కి అనేది చాలా యూస్ఫుల్. ఇది ఈ విధంగా ఈ విధంగా రావాలంటేనే ఇట్లా పెండాల్స్ వేసుకుంటేనే దీనికి యూజ్. కానీ కొన్ని కాయలుగో ఇలాగ వంకరగా ఇలా జరుగుతాయి. ఇంకా చూడండి, ఇది పనికిరాదు కాయ. ఇదేంటంటే ఇట్లా మాడిపోతాయి కొన్ని కాయలు. ఇప్పుడు దీనికి ఇట్లా చాలా ఇప్పుడు ఇది ఉంది కదా బీర చెట్టు, ఈ చెట్టు చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఒకటే చెట్టు అది అక్కడ వరకు. అట్లా అన్ని చెట్లకి అట్లా రావాలి యాక్చువల్గా. ఇదో సైజు, ఇది ఓకే కాయ. దానికంటే ముందు చూడండి ఇది ఎట్లా మాడిపోయిందో. ఇది మాడింది, ఇది మాడిపోయింది, ఇది కూడా మాడిపోయింది. అంటే ఒక్క 5 or 6 వస్తే 2 మాత్రమే కరెక్ట్ ఫ్రూట్ అనేది మార్కెట్ చేసుకొని వీలు ఉంది. ఇవన్నీ వేస్ట్, ఇలా మాడిపోతుంది. అంటే దీనికి కారణం ఏంటంటే ఇట్లా కానికి ఇది కాయ కాదు, ఇది పూర్తిగా కాదు. ఇలా వచ్చేసరికి ఇట్లా మాడిపోతుంది. ఈ వంకరగా ఇలా రానికి కారణం బోరాన్ లోపం. ఇలాగా ఉంటే బోరాన్ సెట్ చేసుకోండి. ఇలా అయిందనుకోండి, ఇది పండుగ మాత్రం కాదు, ఇది పౌడర్ లేక న్యూట్రిషన్ ప్రాబ్లం. దాని కారణంగా ఇలా అవుతుంది. బోరాన్ అయితేనేమో ఇలా అవుతుంది, కాయ అవుతుంది. ఇక బోరాన్ అయితే ఇట్లా వంగిపోతాయి కాయలు. ఇదైతేనేమో దోమ వల్ల కూడా మనకు కొంచెం ప్రాబ్లంలు వస్తాయి. దోమ అనేది దీనికి మొత్తం అట్రాక్ట్ అయ్యి దీని రసం అంతా పీల్చేస్తుంది. దీనికి ఇక జరగాల్సినటువంటిది ఇలాంటి యూజ్ కూడా న్యూట్రిషన్ తీసుకోలేదు. ఇది తీసుకోకుండా ఇలా మాడిపోవడం జరుగుతుంది. మళ్ళీ పౌడరీ కూడా అంత లేదు. దీనికి ఎక్కువ దోమ ఉందని అనుకుంటున్నా. దీంట్లో పౌడర్ మేలు అయితే లేదు. పౌడర్ డౌనీ వల్ల అవుతుంది. ఇది పౌడరీ కాదు, డౌనీ వల్ల అవుతుంది. పౌడరీ వల్ల ఇదంతా బూడిదగా అవుతాయి ఆకులు. ఈ డౌనీ ఉంటేనే ఇలా అవుతుంది. డౌనీ కూడా అంత అనిపించట్లేదు చెట్లలో, ఎల్లో డాట్స్ కానీ అలాంటివి అయితే ఈ తోటలో అయితే ఏం లేదు. ఇది దోమ వల్లనే ఇలాంటి ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. అంటే అన్ని కాయలు అలా లేవు, మామూలుగా కొన్ని మాత్రం అలా వస్తున్నాయి ఇట్లా తోటలో. మీ తోటలో కూడా ఇలా కాయలు మాత్రం వాడిపోయినట్టుగా అయితే మాత్రం ఉంటే మీరు ఫస్ట్ అయితే పూతకొచ్చే ముందు బోరాన్ స్ప్రే చేసుకోండి. మంచి కాయ అనేది ఇలా సాగడం అనేది జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో ఇలా ఉండడం జరుగుతుంది. మళ్ళీ మీకు వచ్చేసరికి దోమ వల్ల లేకుంటే డౌనీ వల్ల మాత్రం ఇట్లా కాయలు అనేది మాడడం అనేది జరుగుతుంది. ఇట్లా మాడిపోవడం జరుగుతుంది. దీనికి ఇదే స్ప్రే చేసుకోండి. కంటిన్యూగా 3-4 days ఇంటర్వెల్ గ్యాప్ ఇచ్చేసి కంటిన్యూ స్ప్రే చేయండి. కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి. ఇందులో ఇట్లానే ఉండే తర్వాత ఇట్లా ఇవి స్ప్రే చేయడం వల్ల ఇట్లా రావడం జరుగుతుంది కాయ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్కటి, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. అట్లా మీకు అనిపిస్తున్నాయా? ఇటు కానీ ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచ్ మై వీడియో. థ్యాంక్ యూ.